హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈ వీడియో ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది. మీరు కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియోలో హ్యాండ్స్ మాత్రమే చూపిస్తాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్. ఫస్ట్గా హ్యాండ్స్ మనం తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. శారీలో బ్లౌజ్ పీస్ని హ్యాండ్గా కుడుతున్నాను. సో ఆ హ్యాండ్ని ట్రెండీగా ఎలా డిజైన్ చేయాలనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు అంత లెంత్ మార్క్ చేసుకోండి. మీరు ఎంత క్లాత్ తీసుకున్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ ఎంత తీసుకుంటారో అంత పక్క నుంచి హ్యాండ్ మెజర్ చేయండి. ఇప్పుడు నా వైపుకి 2 లేయర్స్ ఓపెన్ సైడ్ లేదు కదా, ఓపెన్ లేని సైడ్ నుంచి ఓపెన్ సైడ్ ఉన్న వరకు 5 ఇంచెస్ వదిలేసాను. సో చూడండి, ఇప్పుడు లైన్ గీసా కదా, ఆ లైన్ పక్క నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నా కదా, అక్కడి వరకే అనమాట, ఓకేనా. అక్కడి వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అదంతా మనం కుచ్చుకి యూజ్ చేస్తాం కదా, సేమ్ అలా అనమాట. సో మళ్ళీ పఫ్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు నేను పైన 3 ఇంచెస్ వదిలేసాను, ఓకేనా. ఆ 3 ఇంచెస్ వదిలేసింది ఎందుకు, నా హ్యాండ్ సైజ్ వరకు నేను తీసుకున్నాను. సో అక్కడ నుంచి హ్యాండ్ అనేది క్రాస్ తీసుకోండి. సో 5 ఇంచెస్ అనమాట నాకు కింద, మీకు ఎంత ఇంచెస్ ఉంటే అంత ఇంచెస్. సో అక్కడికి హ్యాండ్ కదా ఇప్పుడు నేను మార్క్ చేసేంత వరకు, కానీ అక్కడ నుంచి స్ట్రైట్గా ముందుకు తీసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను స్కేల్ పెట్టా కదా, స్కేల్ పక్క నుంచి ఇటు పక్క నుంచి ఇప్పుడు నేను చేయి పెట్టా కదా, అటు సైడ్ మాత్రమే హ్యాండ్ మెజర్ చేశాను. సో అదంతా పైకి గీస్తున్నాను. సో మీకు కనిపించాలి కదా, సో మీకు కనిపించడం కోసం పింక్ కలర్ చాక్తో గీస్తున్నాను చూడండి. సో మనం హ్యాండ్ ఎలా మెజర్ చేసుకుంటామో సేమ్ అలానే. సపోజ్ నాకు ఇక్కడ 18 ఉంది అనమాట హ్యాండ్, 18 నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి చంక భాగానికి. సో ఆ డౌన్ తీసేసుకున్నాం కదా, అది హ్యాండ్ అయిపోతుంది. కానీ మనం హ్యాండ్కి పైన కుచ్చులాగా రావాలి కదా, సో ఆ కుచ్చు రావడం కోసం పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, సో అంత మీకు ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో నాకు క్లాత్ ఉండేదంతా పెట్టేశాను కుచ్చు కోసం. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, మీకు అర్థమై ఉంటుంది ఎలా అనేది. సో మీరు కూడా ఇలానే మెజర్మెంట్స్తో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు రాకుంటే ఏదైనా మిస్టేక్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో సేమ్ ఇలాగనే షార్ట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఏ సైజ్ చిన్న పిల్లలకైనా ఇలానే మెజర్ చేసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్స్తో. సో ఇంకా స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి కింద నేను బార్డర్ పార్ట్ వేసా కదా, దానికి ఒక లైనింగ్ పీస్ తీసుకోండి. మీకు స్టిఫ్నెస్ కావాలంటే లోపల క్యాన్వాష్ వేసుకోండి. సో రివర్స్ సైడ్ పెట్టేసుకొని తిప్పేసుకొని ఒక కుట్టేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ పైన కూడా కుట్టేసుకోండి మీకు కావాలనుకుంటే, ఇటు సైడ్ జాయిన్ చేసే సైడ్, ఓకేనా. సో అక్కడ జాయిన్ అంటే నేను ఇప్పుడు లూజ్ కుట్టు వేయను అనమాట, ఇప్పుడు నేను కట్ చేస్తున్న సైడ్. ఎందుకు అంటే నాకు పీసెస్ బయటికి రాకుండా ఉండడం కోసం నేను ఫస్ట్ ఒక లేయర్కి జాయిన్ చేసేసి కుచ్చు పెట్టి ఇంకొక లేయర్కి జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో సేమ్ అలాగానే కుట్టుకోండి, మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. అండ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు అలా చేస్తే కనుక నాకు కూడా కొంచెం వ్యూస్ అనేవి పెరిగినా యూజ్ అవుతుందన్నమాట. లైక్ చేస్తే ఇంకొంతమందికి కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. సో మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకొన్ని కొత్త వీడియోస్ కూడా చాలా అనిపిస్తుంది. చూడండి, ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టుకోండి, అంటే మనం కుట్లలోకి ఎంత పోతుందో దాని తర్వాత నుంచి కుచ్చు పెట్టుకోండి. ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ కుచ్చు దగ్గరికి పెట్టేసుకోండి. సో నాకు ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి సో నేను కొంచెం లైట్గా కుచ్చు పెడుతున్నాను. అదే నాకు క్లాత్ ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ పెట్టింది అనమాట, ఇంకా పఫ్ లాగా వచ్చింది. సో మనకి ఇప్పటికే ఎక్కువగా అనిపించింది నాకైతే. సో చూడండి, అలా ఒక లేయర్కి జాయిన్ చేసుకొని కింద లేయర్ లైనింగ్ పార్ట్ అలా హోల్డ్ చేసుకొని కుడితే పీసెస్ అనేవి బయటికి రావు, చాలా నీట్గా ఉంటుంది, ఓకేనా. ఇది అనమాట, అలా హోల్డ్ చేసేసుకోండి. సో పైన ఇంకో కుట్టు వేసేసుకోండి, చాలా స్టిఫ్గా ఉంటుంది.
సో నేను కుడుతున్న డిజైన్స్ అన్నీ మీరు నా ఛానల్లో ఫాలో అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ ఛానల్ని ఫాలో అవుతున్నా అని. సో మీరు కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఐడియాస్తో మీ ముందుకి వస్తాను. సో చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి ఇంకా డిజైన్ చేయాల్సినవి, పెట్టాల్సినవి. సో మీ అందరికీ యూజ్ అయ్యేలాగా అండ్ ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి కదా వ్యూస్. అండ్ ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటే మీ డిజైనర్స్ ఉంటారు కదా, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, మీరు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకైనా షేర్ చేయండి. ఓకేనా? సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. చూడండి, ఫస్ట్ మిడిల్ పార్ట్లో ఎక్కువగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఎందుకంటే మిడిల్లో మనకి బాగా కుచ్చు రావాలంటే మిడిల్లోనే పెట్టుకోవాలి. సో అక్కడ అయిపోయినాక మీరు కింద వైపుకి వచ్చేటట్టు క్లాత్ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకొని కుట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి క్లాత్ కుట్టండి. ఓకేనా? ఇది ఈజీ మెథడ్ అనమాట మీకు అర్థం కావడానికి. సో నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకటి ఫ్రాక్ టైపు. దానికి లైక్ 3/4 హ్యాండ్స్ అనమాట. బటర్ఫ్లై హ్యాండ్స్, లైక్ మనం దీనిని బటర్ఫ్లై హ్యాండ్స్ అంటాం అనమాట, ఎందుకంటే పుగ్గలాగా వస్తుంది కదా. సో అదే అనమాట. చూడండి, ఇక్కడ నేను పెట్టేశాను, మిగిలినంతా కూర్చోబెడుతున్నాను. సో మిడిల్లో ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి సో ఇక్కడ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట కొంచెం కొంచెం. చూడండి, అయిపోయింది హ్యాండ్. డబల్ స్టిచ్ చేస్తున్నాను స్టిఫ్నెస్ కోసం. సేమ్ ఇలాగానే ట్రై చేయండి మీరు కూడా. ఎందుకు రాదో నేను చూస్తాను. అండ్ పర్ఫెక్ట్గా వస్తుందని మనం తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి అంతా ఉంటుంది. ఓకేనా? చూడండి, అలా వేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సిన లెంత్లో మనం స్టిచ్ చేసేసుకోవడమే. ఓకేనా? అక్కడ కింద మనం బార్డర్ వేసాం కదా, అది స్టిఫ్గా వేసుకోండి. అది స్టిఫ్గా వేసుకున్నారంటే పఫ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకేనా? మీరు షార్ట్లో చూసినట్లయితే నేను ఒక హ్యాండ్కి ఇలా పైకి జరిపేసి చూపించాను అనమాట. చూడండి, సేమ్ అలాగే అట్లా సైడ్ ఎట్లా కుట్టాము ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్ కుట్టేశాను. సో అది స్కిప్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఒక హ్యాండ్ చూసారు కదా అనేసి. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే కుట్టేసేసుకోండి. మీకు లెన్స్ తెలిసే ఉంటుంది కదా. సో ఈ ఫుల్ వీడియో అనేది చాలా ఎక్స్ప్లెనేషన్తో అండ్ సూపర్ మెజర్మెంట్తో ఫస్ట్ పేపర్ కటింగ్ చూపించాను అనమాట ఈ మ్యాక్సీ డ్రెస్ని. అండ్ ఈ డ్రెస్ని ఫ్లోరల్ లేయర్స్ డ్రెస్, ప్రిల్స్ డ్రెస్, 3 స్టెప్స్ డ్రెస్, మ్యాక్సీ డ్రెస్, ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. బట్ ఈ డ్రెస్ మాత్రం డిజైన్ చేసుకుంటే లుక్ అంతా మీ మీదే ఉంటుంది, ఎందుకంటే అంత అందంగా వస్తుంది అనమాట ఇలాంటి డ్రెస్సెస్. ఓకేనా? ఇంకా బాడీ జాయిన్ చేసే చూపిస్తున్నా కదా, ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ అంతా ఇంకా చూపించేద్దామని చూపించేస్తున్నా అనమాట. ఓకేనా? సో ఇంకా డ్రెస్ చూడండి ఎలా వచ్చిందనేది. ఇది హ్యాండ్స్ అనమాట. చూడండి, హ్యాండ్స్ మీకు చూపిస్తున్నా కదా, పడిచినప్పుడు ఎలా బాగా వచ్చాయో, బుగ్గలాగా లైక్ బటర్ఫ్లై లాగా. సో వేసుకొని చూపిస్తున్నాను, హ్యాండ్స్ బాగా వచ్చాయి లేదో కామెంట్ చేయండి. అండ్ చున్నీ కూడా చాలా బాగున్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.